ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హరీష్, నీ బేబీ నా కడుపులో ఉంది హరీష్. వాళ్ళు నాకు ఈ విషయం చెప్పినప్పటి నుంచే నేను ఎప్పుడెప్పుడు చూస్తానా, ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎంత ఆతృత ఎదురు చూశానో తెలుసా? రే బేబీ, మీ నాన్నొచ్చాడ్రా. ఇంకే ప్రాబ్లం ఉండదు. నీకే ప్రాబ్లం వచ్చినా మీ డాడీ చూసుకుంటాడు, సరేనా? థ్యాంక్ యూ తులసి, ఇదంతా నీ వల్లే. మా కాపురం నిలబడినా, మా బిడ్డ బ్రతికినా అదంతా కేవలం నీ వల్లే తులసి. వదన, మీది నిజమైన ప్రేమ కాబట్టే మిమ్మల్ని ఎవరూ విడదీయలేకపోయారు. తులసి, నువ్వు మా కోసం పడ్డ కష్టాలు, భరించిన అవమానాలు మాకు తెలుసు తులసి. నిజమే బావగారు, మీ చెల్లి సంకల్పించి ఉండకపోతే ఈరోజు మీరిద్దరూ ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళే కాదు. మీరంతా నన్ను పొగిడే ప్రోగ్రాం ఏమైనా పెట్టుకున్నారా ఏంటి ఇవాళ? అన్నయ్య, వదిన, కొంతకాలం ఈ విషయం మన నలుగురు మధ్య ఉండాలి. అంతేకాదు, మనం ఇంట్లో ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలాగే మాట్లాడుకోవాలి, లేదంటే డౌట్ వస్తుంది. సరే తులసి. చూస్తూ ఉండండి వదిన, అంతా మంచి జరుగుతుంది. అంతటా మంచిగా జరుగుతుంది, కానీ మన మధ్య ఏం జరగట్లేదు. ఏమన్నారు? నేనేమన్నాను? దేనికైనా టైం రావాలన్నాను, అంతే. బావగారు, తులసి మమ్మల్ని కలిపారు, బానే ఉంది. మీరు కూడా ఏ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఒకటైపోతే మేం కూడా సంతోషిస్తాం. కొంచెం లేట్గా అన్నా చాలా మంచి మాట చెప్పారు బావగారు. చెప్పారుగా దేనికైనా టైం రావాలి అని. ఎదురు చూడండి. సరే. సరేలే, లేట్ అయిపోతుంది. మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అయిపోతుంది. అవును హరీష్, వెళ్ళరండి, నేను కాల్ చేస్తాను. సరే బావగారు, బాయ్. థ్యాంక్స్ తులసి. ఆగండి, ఎటు వెళ్తున్నారు? వచ్చిన దారిలోనే. మీరేమన్నా అత్తమెచ్చిన అల్లుడా మెయిన్ డోర్లో నుంచి వెళ్ళిపోవడానికి? అదిగో అలా వెళ్ళి గోడ దూకి వెళ్ళండి. సరే బావ, వస్తాను. బాయ్. బేబీ నువ్వు జాగ్రత్త, వస్తాను. బాయ్ బావగారు. అమ్మయ్యా, వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. ఇంకా మనదే సాల్వ్ చేసుకోవాలి. ఏమంటావు? ఓహో, వినడానికి కూడా టైం రావాలేమో.